సనాతన ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఈ సినిమా కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సో శివుని భక్తులు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పకుండా వెళ్ళి చూడాల్సిన రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు అంటున్నారు. కాబట్టి ఇది 1000 కోట్లే కాదు, ఇది 1,00,000 కోట్లు కూడా టార్గెట్ అవ్వచ్చని చెప్పను. ఎందుకంటే సినిమా అటనమాట. సినిమా అయితే ఇంకా బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ అంతే. ఈ సినిమాని ఇంకెవరు ఆపలేరంటే తగ్గేది లేదు. అఖిల సాంగ్, లవ్ సాంగ్, అండ్ శివుడు సాంగ్ అయితే చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాని అయితే ఎక్సలెంట్గా తీశారు. పోలీస్ క్యారెక్టర్లో చేసిన సురేష్ గారు అయితే ఎక్సలెంట్గా చేశారు. హీరోయిన్ గారు అండ్ కామెడీ కూడా దీంట్లో చాలా బాగుంది. యాక్టర్స్ కానీ చాలా బాగా చేశారు. అఖిల లవ్ సాంగ్ ఉంది, యూత్కి లవ్ సాంగ్ ఉంది, శివుడు సాంగ్ ఉంది. శివుడు భక్తులకైతే ఒక మామూలు ప్రేక్షకులకే గూస్ బంప్స్ వచ్చింది ఆ సాంగ్. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ చాలా బాగుంది. అండ్ లాస్ట్లో అయితే నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఉంటుంది. సినిమా మామూలుగా లేదు, బ్లాక్ బాస్టర్ కొట్టింది. ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా ఆర్ఆర్ ఆ ప్రొడక్షన్ వాల్స్ మావర్జుడు హీరో తురుంకానప్ప. నిజంగా శివుడితో వచ్చిన ఏ సినిమా అయినా ఈరోజు చూసిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమా గురించి చెప్పాలంటే ఇదేదో టెంపుల్ అని చెప్పారు, ఇందులో మర్డర్ చేసే వెపన్స్ డ్రాయింగ్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేందుకు ఒక టైం మిషన్ లో ఎక్కి బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఒక్క మాట చెప్తా భయ్యా, డైరెక్టర్ అద్భుతమైన స్టోరీ అండి. డైరెక్షన్ కానీ ఒక నిజంగా స్టోరీ లైన్ చూసుకుంటే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూసుకుంటే కానీ ఆర్టిస్టులు కానీ నిజంగా శివుని గురించి ఇంత అద్భుతమైన కాన్సెప్ట్ మాత్రం ఎవరు తీయలేరు. నిజంగా ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్, అలాగే బెస్ట్ ఆర్టిస్ట్లో ఉంటారు ఈ మూవీలో. ఒకటి చెప్తా భయ్యా, ఒకటైతే ఖచ్చితంగా చెప్తా, ఇలాంటి సినిమాలు చూడాలంటే అదృష్టం ఉండాలి. మన ముందు కాలంలో బ్రతికిన వాళ్ళు తెలివితేటలు ఉపయోగించి గుడి కోట అన్ని మనకిచ్చి వెళ్ళారు. కానీ మనం ఇప్పుడు అతి తెలివితేటలతో అన్నిటినీ పడగొడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఉండాలి. సినిమా ఎంత బాగుందంటే అంత బాగుంది భయ్యా. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే క్లైమాక్స్ అసలు వేరే లెవెల్లో చూపించారు. క్లైమాక్స్ కానీ అసలు నిజంగా ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఆఫ్టర్ ఇంటర్వెల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మంచి సినిమా భయ్యా, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వచ్చి అసలు మిస్ అవ్వద్దు. తీశారు. అందరికీ, పెద్దవాళ్ళకి, పిల్లలకి అందరికీ కూడా నచ్చుతుంది. చూడాలి, చాలా బాగుంటుంది. ఇంకా బోలని తీస్తారని రవి గారు ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. ఉంది లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ అదిరిపోయింది, మామూలు లేదు. బీజిఎం అన్నీ అందరూ వచ్చి చూడాలి మూవీ. చక్రవర్తి నందివర్మ కట్టించిన చంద్రేశ్వర టెంపుల్ ఇక్కడే ఉంది. ఇదేదో టెంపుల్ అని చెప్పారు, ఇందులో మర్డర్ చేసే వెపన్స్ డ్రాయింగ్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ సూపర్ ఉంది. సినిమా చంద్రేశ్వరలో థియేటర్కి ఆడియన్స్ రావాల్సిన ప్రతి ఎలిమెంట్ ఉన్నాయి. మెయిన్గా బీజిఎం, సాంగ్స్, ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగున్నాయి. మీ ఊరు చరిత్ర బయటకు రావాలంటే అది నువ్వు చేసే ప్రయత్నంలోనే ఉంది. రీసెర్చ్ జరుగుతున్న స్థలంలో ఏదో రాతి మీద చెక్కిన శాసనాలు దొరికాయట. ఇక్కడ బతకడానికే దిక్కు లేకుండా ఉన్నాం. ఎప్పుడో మునిగిపోయిన దాన్ని తవ్వు తీసి కనుక్కోవడం గొప్పతనం. చంద్రేశ్వర సినిమా ఇప్పుడే భయ చూశాను. అబ్బా వంద భయ సూపర్. అసలు ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు తీయడం అసలు గ్రేట్. అసలు ఇలాంటి సినిమా నేను లైఫ్లో ఎక్కడ చూడలే. ఫస్ట్ టైం థియేటర్లో ఫస్ట్ సీన్ కాడ నుంచి లాస్ట్ సినిమా చూస్తాను. ఇంకా సినిమాలో ఉండైపోయా బాబా. స్టోరీ కానీ, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ, బాబా ప్రతి సీన్ ఇంకా వేరే లెవెల్ అంతేనా. ఓవర్ ర్యాంప్ అనేదాను. ఇంకా అదే విధంగా ఈ సినిమా భక్తి, రక్తి, కామెడీ బాబా వేరే లెవెల్. ఇంకా ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందేనో. చిన్నగా పిల్లకాయలు, పెద్దోళ్ళు అందరూ రావాలా. ఈ సినిమాని ఖచ్చితంగా ఆదుకోవాలి. దేనికంటే ఈ మధ్య ఇలాంటివి రావడం అయితే చాలా తక్కువ అనమాట, రేర్గా వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా రేపటికల్లా ఈ సినిమా 1000 కోట్లు అంటున్నారు. కాబట్టి ఇది 1000 కోట్లే కాదు, ఇది 1,00,000 కోట్లు. మన హీరో గారికి, మన ప్రొడ్యూసర్ గారికి అభినందన తెలపాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది. చాలామంది వచ్చారు. క్రౌడ్ చూడండి ఎలా ఉందో. క్రౌడ్ ఒకసారి చూడండి, మీరు క్రౌడ్ చూడండి ఎలా ఉందో. నెక్స్ట్ షోకి కూడా బుకింగ్ అయిపోయింది టికెట్లు. మీకే తెలుస్తుంది కదా ఎలా ఉందో మూవీ. ఈ క్రౌడ్ని చూడండి, ఈ క్రౌడ్ని చూసి ఎలా ఉందో చూడండి. ఈ క్రౌడ్ని బట్టి మీకే అర్థమవుతుంది గురించి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సనాతన ధర్మం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఈ సినిమా కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అలానే శివుడి భక్తులు కంపల్సరీ రావాల్సిన సినిమా ఇది. ఇంటర్వెల్ ఫస్ట్ సీన్ సూపర్.
సూపర్ ఉందయ్యా, మళ్ళీ మళ్ళీ చూసేటట్టు ఉంది. అమ్మాయిలు అబ్బాయిలు కూడా చూడొచ్చు. సూపర్. పాడు మీ అంతా రవి గారు మీరు చేసినంత ఎవరు చేయరు సార్, అలా చేశారు సార్ యాక్టింగ్ మీరు. అబ్బాబ్బా ఈ జీవితంలో నేను ఎవరు చూడలేదు. లేట్గా వచ్చాను, లేటెస్ట్ చేశారు సినిమా. అబ్బాబ్బా చేయాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ముఖ్యంగా యూత్ చూడాల్సిన సినిమా. ఆ టెంపుల్ గురించి స్టోరీ అయితే గూస్ బంప్స్ అనమాట. ఒక్కొక్క సీన్ చాలా అంటే చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్ గారు అయితే చాలా ఖర్చు పెట్టి తీశారు. ఒక మంచి సినిమా తీశారనమాట. పాతకాలం స్టోరీ అయినప్పటికీ ఒక స్టోరీని చెప్పారనమాట. ఒక దేవత గురించి దాని చాలా బాగా చెప్పారనమాట. సో మిగిలిన యాక్టర్స్ చాలా బాగా చేశారు. ప్రతి సీను ఇంటర్వెల్ నుంచి ఒక లెక్క అయితే, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి, ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే పోలీస్గా చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సీన్స్. క్లైమాక్స్లో అందరూ ఒక ఉద్వేగంతో ఉంటారనమాట. అంత బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అందరు ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో పనిచేశారో ప్రతి ఒక్కరికి ఒక స్క్రీన్ ప్లే ఉందన్నమాట. మెయిన్ ఆ స్టోరీని చెప్పడం డైరెక్టర్ గారు చాలా నీట్గా రాసుకున్నారు. ఆ స్టోరీని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్పారనమాట. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి, ప్రతి ఒక్క భక్తులకి అయితే బాగా కనెక్ట్ అయితే ఆ స్టోరీ అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఒక మంచి సినిమా. సినిమాటోగ్రఫీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. శివుడు కనపడ్డప్పుడు ఆ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఆ బ్లాక్ మాత్రం నాకు అస్సలు ఏమంటారు చేతులెట్టి దండం పెట్టబోయింది, అంత బాగుంది ఆ సీను. ఇప్పుడే చంద్రేశ్వర్ అనే మూవీ చూసానా, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో గారు అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. అంటే ఒక పోలీస్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడని చెప్తున్నా అయితే అంత బాగా యాక్టింగ్ చేశారు. సినిమా చూసేంత సేపు ఉన్న చాలా బాగుంటుంది. ఒక మంచి సినిమా అందించారని చెప్తా. నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఒక శివుడు గురించి చాలా బాగా చూపించారన్న. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ కానీ చాలా బాగుంటాయన్న. దీంట్లో మెయిన్ అంటే డైరెక్షన్ అన్న. డైరెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగా చేశాను డైరెక్టర్ అయితే. ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ ఏదో కానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శివుడు గురించి ఇంత బాగా చూపించడం మామూలు విషయం కాదనమాట. అరాచకాల చీకటిని పెకలించగా మూడో కన్ను తెరిచాడో సర్వేశ్వరుడు, అడగకనే ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో యాక్టింగ్ బాగుంది. పురాతనమైన కాలంలో కొన్ని శిలలు బయటకు వస్తున్నాయి కదా, ఆ మూవీ ఆ కాన్సెప్ట్ మీద ఉంది. ఇంటర్వెల్ కన్నా ముందు వచ్చే సీను గూస్ బంప్స్ వస్తాయి. ఆర్కియాలజీ నేపథ్యంలో వచ్చిన హిస్టారికల్ మూవీ. మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను ఈ మూవీలో చూపించారు. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మీరందరూ దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. బాగుంది, చాలా హర్రర్గా. ఇది ఫ్యామిలీ వాళ్ళు కూడా చూడొచ్చండి, పిల్లలతో కానీ. చాలా సస్పెన్స్గా ఉంది. ఇప్పుడు పురాతన కాలం నాటి విగ్రహాలన్నీ మన దేశం వాళ్ళు వాల్యూ ఇవ్వకుండా వేరే దేశం వాళ్ళకు మనం అమ్ముకుంటున్నాము. కానీ మన దేశం యొక్క విగ్రహాలను మనం కాపాడుకుందామనే ఒక మంచి థీమ్తో తీశారండి చంద్రేశ్వర మూవీ. హర్రర్ ఎంత లిమిట్లో ఉండాలి, కామెడీ ఎంత లిమిట్లో ఉండాలి, దాంతోపాటుగా మన పక్కనే ఉన్న మన ఊర్లో ఉన్న టెంపుల్స్ వాల్యూ కూడా మనకు తెలియదు, విగ్రహాల వాల్యూ కూడా తెలియదు. మన పక్కనే ఉన్న విగ్రహాలు ఏంటి, అసలు మన సనాతన ధర్మం ఏంటి, మన దేవాలయాల గురించి తెలుసుకోవాలని ఈ మూవీ చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అందరి మనసుల్ని మెచ్చుకుంటుంది. మీరందరూ కూడా అందరికీ సజెస్ట్ చేయాలని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సినిమా అసలు మామూలుగా లేదన్న. క్లైమాక్స్, పాటలు కానీ, బీజిఎం, అసలు ఇంటర్వెల్, దేవుడి గురించి సూపర్ చెప్పారు. సినిమా బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడాలి. ఎంటర్టైన్ మూవీ ఇది. మన సంపదను కాపాడుతారు అని చూపించారు సినిమాలో. నాకు లాజికల్ పాయింట్ బాగా అనిపించింది. ఇంకొకటి మెయిన్గా పాతకాలంలో మొఘల్స్ చేసిన అక్రమాలు ఏంటి, మన గుర్తులన్నీ చెరిపేశారు. చాలా వరకు పుణ్యక్షేత్రాలు కావచ్చు, చాలా అంటే చాలా దేవాలయాలు వాళ్ళు పాడు చేయడం జరిగింది. వాటి గురించి చాలా బాగా చూపించారు. ఎందుకంటే చోళులు ఇలా చరిత్ర గురించి చాలా తక్కువ తెలిసి ఉంటుంది ఇప్పుడున్న జనరేషన్కి. వాటి గురించి మనందరికీ మళ్ళీ గుర్తు చేయడం అనేది చాలా కొత్త పాయింట్ అని చెప్పాలి. చాలా సినిమాలు వస్తుంటాయి, ఎందుకంటే ఇది ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ అయ్యి ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కావచ్చు, ఇంటర్వెల్ కావచ్చు, ప్రతి ఒక్క బ్యాంగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మన హీరో గారు అసలు ఎంత ఒబీడియంట్గా, ఎంత పవర్ఫుల్గా చూపించారో అంత పవర్ఫుల్గా చూపించారు. సో చాలా బాగా అనిపించింది నాకైతే మూవీ. అండ్ బీజిఎం ఎవరు కొట్టారో క్లైమాక్స్లో కానీ కుక్కని కొట్టినట్టు కొట్టినన్న చాలా బాగా అనిపించింది, చాలా ఆకట్టుకుంది. సో ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేశారు మన డైరెక్టర్ గారు. సో మీకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హీరో కొంచెం కెమిస్ట్రీ కావచ్చు, ప్రతి ఒక్కటి బాగా అనిపించింది. అండ్ అఖిలా సాంగ్ అన్న ఎప్పుడో నేను 10th క్లాస్లో లవ్ చేసిన అమ్మాయి గుర్తొచ్చింది నాకు అఖిలా సాంగ్ విని. అంత బాగుంది మూవీ. సో ఇప్పుడైతే తను నా లైఫ్లో లేదు కాబట్టి
ఇప్పుడైతే నా లైఫ్లో తను లేదు కాబట్టి తనతో రాలేదు, బట్ నా ఫ్యామిలీతో పక్కా చూస్తా ఇంకోసారి మూవీ. అంత బాగుంది. అండ్ మెయిన్గా మన పురాణాల గురించి, మన దేవుళ్ళ గురించి లాస్ట్లో బాగా చూపించారన్న, మన సంపదని ఎలా దోచుకుంటున్నారు దాని గురించి. అంటే మనం చెప్తే అర్థం కాదు, అది మనం చూస్తే అర్థమవుతుంది. సో చాలా బాగా అనిపించింది. సో ఈ మూవీని చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, పెంచింగ్ వచ్చేటోళ్ళు ఎవరని కాదు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. సో ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ వెళ్ళి చూడండి. ఈ వీక్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా అండ్ నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా. సో ప్లీజ్ డు గో అండ్ వాచ్.